రైట్. ఇక అమ్మవారి కృపా కటాక్షాలు, అమ్మవారి అనుగ్రహము, అమ్మవారి కన్ను చూపు మేర ఉన్నా సరే గానీ వాడు ఎంతటి వాడైనా సరే శక్తి సంపూర్ణురాలుగా, శక్తి సంపూర్ణుడై ఉంటారని చెప్పేసి కూడా పురాణాలు చెప్తున్నాయి. అయితే అమ్మవారు బాయల వెలిసింది బంగారు తల్లి, సో ఇక్కడ పుట్టల వెలిసింది పుడమి తల్లి అని చెప్పేసి కూడా చాలా మంది భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రజలకు కూడా ఒక విశ్వాసం ఏంటంటే కోరిన కోరికలను కొంగు బంగారు చేసే అమ్మవారు శ్రీ రేణుకా ఎల్లమ్మ మాత అని చెప్పేసి కూడా అంటున్నారు. అందుకే ఆషాఢంలో నిర్వహించే అతి పెద్ద పండుగలలో అమ్మవారి కళ్యాణం కూడా ఒకటి. సో అమ్మవారి కళ్యాణానికి కొన్ని లక్షల మంది ఎంతో తరలి వస్తూ ఉంటారు అమ్మవారి కళ్యాణం చూద్దామని. అయితే ఈసారి గవర్నమెంట్ కూడా తగిన ఏర్పాట్లు కూడా చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం అనేది జరిగింది. సో ఇక మరికొద్ది నిమిషాల్లో కూడా అమ్మవారి కళ్యాణం అనేది మహోత్సవం స్టార్ట్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ పొద్దు నుంచి వీళ్ళు ఆల్మోస్ట్ 5 o'clock నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్న సందర్భం కూడా చూస్తూ ఉన్నారు. అయినా కూడా దర్శనానికి కూడా ఒకవైపు వానొస్తున్నా, ఒకవైపు ఏది కొడుతున్నా కూడా అమ్మవారిని చూసుకోవాలి, అమ్మవారిని ఈ టైంలో దర్శించుకోవాలనే వీళ్ళ దృఢ సంకల్పానికి నిజంగా హ్యాట్సప్ చెప్పొచ్చు. అంత భక్తి శ్రద్ధలతో ఈ రోజు భక్తులు కూడా దర్శించుకోబోతున్నారు అమ్మవారి. రైట్, ప్రస్తుతం మనం బల్కంపేటలో ఉన్నాం. బల్కంపేటలో అమ్మవారికి ఇక్కడ పటం నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే అమ్మవారి కళ్యాణం అనంతరం కూడా ఇక్కడికి అమ్మవారు విచ్చేస్తారు. అయితే అమ్మవారు పటం తొక్కిన అనంతరం కూడా శివశక్తులు, శివజోగినులు, శివగణాదులు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. వారిని కూడా ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ఇక్కడ ఒక పెద్దవాడు ఉంది. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే బిడ్డ, నమస్తే. శనార్థి, శివ శనార్థి అందరికి. వేయగల్ల తల్లి, సత్యంగల్ల తల్లి, నా తల్లి సత్యంగల్ల తల్లి కాబట్టి అందరూ శివశక్తులు అందరూ వచ్చి నా తల్లికి పటం దొక్కిపోవాలి. సంతోషంగా, ఆనందంగా, సంతోషము. ప్రతి సంవత్సరము పటం కాడికి వచ్చి పటం దొక్కిపోవాలి నా తల్లి దగ్గరికి. అంటే శివశక్తులు కూడా కొంతమంది అక్కడ భక్తులకు సరిగ్గా లేదు అది అని చెప్పేసి కూడా అంటున్నారు కదా. శివశక్తులకి దర్శనం ఇయ్యాలి, కాకపోతే వాళ్ళకు ఇయ్యాలి శివశక్తులకు. కాకపోతే కొంతమంది ఇస్తలేరు, కొంతమంది బయటికి పంపిస్తలేరు. ఎందుకు? మేము శివశక్తులం కామా? మాకు ఆ తల్లి వస్తేనే కదా మేము వచ్చేది, లేకుంటే మమ్మల్ని ఎందుకు బయటికి పంపిస్తారు? అట్లా కాదు, అది కాదు పద్ధతి. లోపల దర్శనం ఇస్తలేరు, లోపలికి రానిస్తలేరు, బయటికి పంపిస్తున్నారు. ఎందుకు? మేము శివశక్తులం కామా? మేమందరం శివశక్తులమే కదా. నా తల్లి వస్తేనే కదా సంతోషంగా, ఆనందంగా శివశక్తులను బయటకు పంపించద్దు. శివశక్తులకు మాకు సొంతంగా ఉండాలి, ఫ్రీగా ఉండాలి. మాకు ఏంటి దర్శనం లేదు, మాకు బయటకి పంపిస్తుండ్రు. మీరు పోవద్దంటే అదేంటి లెక్కన? పటం దొక్కొద్దంటే మాకు ఆ తల్లి వస్తేనే కదా, మా తల్లి ఆజ్ఞ ఉంటేనే కదా మేము పటం దొక్కడానికి. మేము వచ్చేదే పటం దొక్కడానికి, శివశక్తులు ఉండమనే వస్తాము. గవర్నమెంట్ కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయా? మంచిగానే ఉంది కానీ అసలు శివశక్తులు అన్నట్టు లోపలికి రానిచ్చలే, ఏం చేయలేదు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మొత్తం తక్కువ అయిపోయింది, అట్లా అయిపోయింది మొత్తం. ఎందుకు అంటే గవర్నమెంట్ నిర్లక్ష్యం అంటారా? ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఏం చక్కగా లేదు మాకు. లాస్ట్ ఇయర్ ఎట్లా ఉండే, ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కొంచెం మంచిగా ఉండే కానీ సంవత్సరం మొత్తం మీద ఉంది. సార్ మేము ఇక్కడ ఏళ్ళ నుంచి వస్తాం సార్. ఇక్కడ దొబ్బుతారు, ఈ గుంతలలో పడతాము. మాకు పైకి లేవాలంటే ఇబ్బంది. బండాలు వేసుకొని ఒక్క పొద్దులు ఉండి మేము వస్తాం సార్. ఇట్లా చాతగానోళ్ళు పడితే ఏం చేయాలి? చెప్పలేదా గవర్నమెంట్ కి మీరు? అవన్నీ సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా, కొన్ని ఏళ్ల నుంచి చూస్తున్నారు. ఈ రోజే కాదు కదా, కొన్ని సంవత్సరాలు అయింది. మేము ఇట్లా పడితే ఎట్లా సార్? ఇక మళ్ళీ గేటు తీస్తారు, కొత్తోళ్ళంతా ఏం చేస్తారు, ఒకటే దొబ్బేస్తారు. మేము కింద పడతాం. మాకు పైకి లేవనికే రాదు, మా మీదికేనే దాటుకుంటూ పోతారు. మరి ఎట్లా? ఇక్కడ ఎవరో ఒకరు ఉండి మాకు చేస్తే కొంచెం సాయం అవుతుంది. అందరూ ఒకటే మాట చాతగానలో చాలా మంది మీ గురించి గవర్నమెంట్ ఆలోచించాలి అని అంటారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇంత పబ్లిక్ వస్తుంది కదా, మరి ఏం చేస్తుంది గవర్నమెంట్? ఎందుకు వస్తారు? అగ్గిగుండాలు దొక్కుతారు. పటం గురించే కదా మేము రావడం, పటం గురించే కదా, అమ్మవారి దర్శనం గురించి మాకు శివశక్తులకు
అంటే మీకు సపరేట్ క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అని అంటున్నారు కదా. మీరు చూడండి ఇప్పుడు మీరు చూడండి చూడండి ఇక్కడ ఏం లేదు కదా చూడండి. జై బలో రేణుకా మాతాకి, జై బలో రేణుకా మాతాకి. అమ్మవారు వస్తుందనే మేము వస్తాము, మేము ఏం దొంగ అమ్మవారు వస్తుందని రాము. వింటున్నావా? అందరికి ఆమె దయ ఉందనే మేము ఇంతవరకు ఉన్నాము. దయ అగ్గిగుండాలు దొక్కుతాము, పట్టం దొక్కుతాం. ఎందుకు? తల్లి భక్తి ఉంది కాబట్టి. దొంగ దేవుడు వచ్చేటోళ్ళం కాము. దయచేసి అందరికి దర్శి లోపట జర దయచేసి మాకు దారి ఇయ్యాలి. రైట్, ఓకే. ఖచ్చితంగా మీ పరంగా అయితే మాట్లాడదాం. ఖచ్చితంగా మీ పరంగా అయితే మాట్లాడదాం. లోపలికి వెళ్ళేసి వస్తాం. రైట్, ఇక అమ్మ ఉంది, మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. పేరు? నా పేరు ధరణి అండి. మాది పెద్దపల్లి డిస్ట్రిక్ట్ గోదావరిఖని నుంచి మేము వచ్చాము. నేను ఇప్పుడే కాదండి, గత 12-15 సంవత్సరాల నుంచి నేను బల్కంపేట అమ్మవారి కళ్యాణానికి వస్తున్నాను. అమ్మవారు కోరుకున్న వాళ్ళకి పొంగు బంగారంగా ఏ కోరిక కదా కోరుకుంటామో ఆ కోరిక అమ్మవారు ప్రసాదంగా మనకు వరంగా ఇస్తుంది. మాకు ఎలాంటి మొక్కులున్నా ఎలాంటి కోరికలు ఉన్న అమ్మవారిని ప్రార్థించి మేము మొక్కులు పెట్టుకుంటే మాకు అమ్మవారు అట్లా ఆ కొంగు బంగారంగా మా కోరికలను నెరవేర్చింది. అదే మాదిరిగా మేము అమ్మవారిని మర్చిపోకుండా ఇయర్ మేము బల్కంపేట కళ్యాణానికి వస్తున్నాము. మేము ఇప్పుడు కాదండి, గత 15 సంవత్సరాల నుంచి మా శిష్యులందరితో వస్తున్నాము మేము. రైట్, ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి. చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. పోయినసారి కంటే ఈ ఇయర్ అయితే చాలా బాగున్నాయండి. వాటర్ ఫెసిలిటీ కానీ, టిఫిన్స్ కానీ, లంచ్ కానీ చాలా బాగున్నాయి. అలాగే జోగిన్లో కూడా స్పెషల్ దర్శనం పెట్టారు. అలాంటి ఇబ్బంది అయితే ఎలాంటిది ఏం లేదండి, చాలా బాగున్నాయి. రైట్, అమ్మవారి కళ్యాణం కూడా నిర్వహించబోతున్నారు. ఆల్మోస్ట్ మీ శిష్యులతో ఆల్మోస్ట్ అందరూ ఉంటారు. ఎన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు మీకు అమ్మవారు ఆవహించి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నాకు అమ్మవారు ఆవహించి అంటే నేను చిన్నప్పుడు మాకు అంటే లోక జ్ఞానం తెలియలేదండి నాకు. అప్పుడు 8 years 8 సంవత్సరాలు. ఆ 8 సంవత్సరాలు అమ్మవారు పూనకం అండి నాకు. అంటే కొంచెం ఇబ్బందులు పడ్డాను నేను చాలా. అంటే నాకు అమ్మవారు సడన్ గా ఒక్కసారి నా ఒంటి మీదకి రాలేదండి. కొన్ని ఒడిదుడుకులలో నేను ఇట్లా అయిపోయి ఇట్లా సోయి లేకుండా ఉండడము, కింద పడిపోవడము, కొన్ని ఇట్లా అయిపోతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ మా పెద్దమ్మ ఇట్లా దేవుడు చెప్తుంది, అమ్మవారి కాడికి వెళ్తే ఇట్లా అమ్మవారు ఇట్లా పూనకం అవుతుంది, ఆవాహనం అవుతుంది, అమ్మవారికి కనుక అంకితం చేస్తే అన్నీ సర్దుకుంటాయి, అమ్మవారు అన్ని మీకు తోడు నీడగా అన్ని ఉంటుందని చెప్పేసి అన్నారు. ఆ కాంచి మేము అమ్మవారికి అంకితమైన, అలాగే అంకితమైన విధంగానే మాకు చాలా అన్ని పనులలో మేము ఏ పని కనుక కోరుకున్నా, ఏ పని కనుక వేడుకున్నా అమ్మవారు మాకు కోరుకున్న పని కొంగు బంగారంగా మాకు అవుతుందండి. అమ్మవారు అలా చేసింది, మేము కూడా అలా అమ్మవారికి అలా సేవకులమయం సేవ చేసుకుంటున్నాము. ప్లస్ మేము ఏంది అంటే మేము ఒక దేవుడి భక్తులమే. మేము చిన్నప్పటి నుండి మేము ఇలాగే ఉన్నాం. నేను జో కళ్యాణం చేసుకున్నాను. నా పేరు ధరణి. నేను జో కళ్యాణం చేసుకుని దేవుడికి అంకితం అయిపోయి ఉన్నానండి. నేను బోనాలు కానీ, పండుగలు కానీ, పట్నాలు కానీ, ఏదో విధంగా బోనం ఆట కానీ ఇలాంటివి చేస్తుంటాము. మళ్ళీ వేరే వర్క్ చెయ్యం మేము. ఏంటి అంటే దేవుడి సేవలోనే నీలమైపోయి ఉన్నామండి మేము. రైట్, ఇక మనతో పాటు ఉన్నారు కొంతమంది శివశక్తులు, శివగణాదులు, శివ జోగినీలు కూడా ఉన్నారు. సో మాట్లాడదాం వారితో. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? శ్రావణ్. ఓకే, ఎప్పటి నుంచి చేస్తున్నారు? మేము 5 years అవుతుంది. ఆల్మోస్ట్ వీళ్ళంతా మీ శిష్యులు? మా గురువులు, మా శిశువులు. ఓకే, అమ్మవారి చరిత్ర ఏంటి అసలు? మా గురువు. మీరు చెప్పండి అమ్మవారి చరిత్ర. అమ్మవారి చరిత్ర అంటే అమ్మవారి ఆషాఢ మాసం ఫస్ట్ మా అమావాస్య వెళ్ళినాక ఫస్ట్ మంగళవారం రోజు అమ్మవారి కళ్యాణం చేస్తారు. అందు గురించి వచ్చినాం మేము అందరం ఇక్కడికి. బాయిలో వెలిసింది అమ్మవారు, బల్కంపేట అమ్మవారు. అమ్మవారు ప్రతి ఇయర్ వస్తామండి మేము ఆషాఢ మాసంలో. వచ్చి అమ్మవారి మొక్కులు సమర్పించుకొని బోనాలు చేసుకొని పడం వేసేసి వెళ్ళిపోతాం. రైట్, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు? ఇట్లా వచ్చి 10 years నుంచి వస్తున్నాను. నా చిన్నప్పటి నుండి వస్తున్నాను, నాకు తెలిసినప్పటి నుండి. ఎట్లా ఉంది, ఏర్పాట్లు అన్ని బాగున్నాయా? పోయినసారి కంటే ఈసారి కొంచెం బెటర్ అనిపిస్తుంది. కొంచెం జనాలు కూడా తక్కువ ఉన్నారు, వర్షం చేయబట్టి తక్కువ వచ్చేదండి. అంటే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అమ్మవారు అని చెప్పేసి కూడా అంటున్నారు. అవునండి, సత్యంగాల తల్లి అమ్మవారు మనసులో ఏది కోరుకున్నా, ఎన్ని బాధలు ఉన్నా చెప్పుకున్నా అన్ని కోరికలు తీర్చండి. ఫైనల్ గా గవర్నమెంట్ మీకు అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు మంచిగానే ఉన్నాయి? ఇంకా లేదండి, చూడలేదు. బయటకు వెళ్ళి డైరెక్ట్ వచ్చి ఇక్కడికి అమ్మవారి మహిళలు తీస్తుంటారు అంటే అక్కడ వచ్చి దర్శనం చేసుకున్నాం అమ్మవారిని. ఇంకా వెళ్ళలేదు లోపలికి. తతంగం ఎలా ఉంటది అమ్మవారిది? మహిళలు అంటున్నారు, నెక్స్ట్ కళ్యాణం అంటున్నారు, ఎట్లా? సేమ్ మనం మ్యారేజ్ ఎట్లా చేసుకుంటామో సేమ్ అమ్మవారి కూడా అట్లనే వేస్తారు. మహిళలు తీస్తారు, తీసిన తర్వాత అమ్మవారిని తీసుకొచ్చి పటం వేసి పటం మీద కళ్యాణం చేస్తారని.
అక్కడ ఉత్సవ విగ్రహాలకి కళ్యాణం చేస్తారు. ఇక్కడ పటం వేసి సాంప్రదాయబద్ధంగా ఇక్కడ వేస్తారు పటం వేసి కళ్యాణం. ఎన్ని అంటే ఇప్పుడు కొన్ని ఏండ్ల చరిత్ర నాటిది 700 చరిత్ర అని అంటున్నారు అని చెప్తున్నారు. అయితే ఫస్ట్ అమ్మవారు ఇక్కడ బాయిలో ఉన్నదా లేకపోతే విగ్రహం రూపంలో ఉన్నదా? బాయిలోనే వెలిసింది. నేను కరీంనగర్ జిల్లా చౌదరిని. మాది కొత్తగట్టు హుజరాబాద్ దగ్గర కరీంనగర్ జిల్లా. మేము చాలా సంవత్సరాల నుండి వస్తున్నాం. అమ్మవారు బాయిలోనే వెలిసింది, సత్యం గల తల్లి. అసలు ఎక్కడైనా ప్రతి గుళ్ళు ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్న గుడి వేరు ఉంటుంది, విధానం వేరు ఉంటుంది, ఇక్కడ పద్ధతులు వేరుంటాయి. మేము చాలా సంవత్సరాల నుండి వస్తున్నాం. చాలా మాకు అనుకున్న పనులన్నీ ఏదైనా కూడా మొక్కింది తలుసుకున్నది ఏదైనా కూడా కంపల్సరీ అవుతుంది. అందుకే ఇంత వైభోగం, ఇంత సంతోషం. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఏర్పాట్లు కూడా కొంచెం మంచిగా లేవని చెప్పేసి కూడా అంటున్నారు స్థానికులు. ఎలా చూడొచ్చు? ఇక ఏర్పాట్లు అంటే పోయిన ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా చాలా ఘోరంగా ఉంది. పోయిన ఇయర్ కూడా కొంచెం జనాలు కూడా బాగున్నారు. పోయిన ఇయర్ ఇంకా చాలా బాగుంది. ఈ ఇయర్ కూడా ఎంతకంతే మంది కూడా జనాలు కూడా ఏం ఎక్కువ లేరు. అయినా కూడా ఏర్పాట్లు కూడా అంత ఏం ఎక్కువ లేవు. థ్యాంక్ యూ అండి. రైట్, అమ్మవారి స్థల పురాణము 700 నాటి చరిత్ర అని చెప్పేసి అంటున్నారు. ఆషాఢంలో ఎందుకు నిర్వహిస్తారు అమ్మవారి కళ్యాణం? ఆషాఢ మాసంలో నవాబు కాలం నాడు అమ్మవారు వెలిసింది గోల్కొండ కిలలో. అప్పుడు కత్తెరకాయ శ్లేష నుండి వాంతులు విరేచనాలు అయినుండే. నవాబుకు కళలు వచ్చి నాకు ఆషాఢ మాసంలో కత్తెరకాయ శ్లేసింది, వాంతులు అయినాయి. పచ్చకూర పరమాన్నము నాకు బోనాలు ఎక్కిస్తే అప్పుడు అమ్మవారు శాంతించింది. అప్పుడు కనరా అనేది తగ్గిపోయింది. అయితే అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు బోనాలు? నేను 7 సంవత్సరాలున్నా, ఇప్పుడు నాకు 35 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నా. అమ్మవారు చాలా పెద్దవా? చాలా పెద్దది. రైట్. అంటే అప్పుడున్న వ్యవస్థకు ఇప్పుడున్న వ్యవస్థకు ఎలా ఉంది? అంటే అప్పుడున్న శివశక్తులు ఎలా ఉన్నారు, ఇప్పుడున్న శివశక్తులు ఎలా? అప్పుడు 200-300 శివశక్తులు ఉండే, ఇప్పుడు లక్షలు అయిపోయారు. ఆ తల్లి ఇంటింటికి ఇళ్ళలేని దేవత, కడప కడప కన్నలేని దేవత. ఎట్లా ఫీల్ అవుతున్నారు? 4-3 ఉన్నారు. ఆ తల్లి కన్ను పెట్టింది వస్తుంది. రైట్. అంటే ప్రతి ఏటా బోనాలు చేస్తారా? ప్రతి సంవత్సరం నేను గోల్కొండలో చేస్తా, బల్కంపేటలో చేస్తా, సికింద్రాబాద్లో చేస్తా, మా విలేజ్ హైదర్షాపట్ వల్ల కూడా జాగీర్లో చేస్తా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.